పరిశుద్ధుడా, ఈ యొక్క దినాంతాన్ని నీ పాదాల విశ్వాసంలో ఆలోచించగలిగిన మహాత్మాన్ని మరి వదిన రోజు మీ అందరూ నిర్ణయించటకు సిద్ధంగా ఉన్న సమయంలో ప్రభావం మేము హాస్పిటల్లో చూసినట్టు మా హృదయాలు ఎంతో వేదంతో ఈ రోజు నాకు జ్ఞాపకాలు ఉన్నాయండి. అంత స్థితిలో ఉన్నప్పుడు కూడా అది బాగోదని ఎంతో ధైర్యంగా ముగ్గురు పెట్టు పట్ల తను ధైర్యంగా ఉండి కుటుంబాన్ని అభివృద్ధి వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఇప్పటి వరకు ఎంతో ఆశపడి కుటుంబంలో తీసుకొచ్చారు. అది జరిగినట్టు ఆర్థికత మరి కుటుంబం కొరకు మరి విజ్ఞానం ప్రార్థన చేస్తారు. మేము నమ్ముతున్నాం తండ్రి. ఈ యొక్క ప్రతి సంవత్సరం ఇక ఈ యొక్క స్థుతి ఆరాధన స్థుతి కూడిగా మీ పాదాల దగ్గర మేము స్థుతిస్తూ ప్రార్థన చేస్తూ జరుపుకుంటున్నాం తండ్రి. దానికి స్తోత్రాలు కలిగిస్తున్నాం తండ్రి. ఏదో రోజు అందరూ కూడా మీ సన్నిధానం రావాల్సిన జన్మైనా దాన్ని బాగుంది మీ పాదాల దగ్గర ఆరాధించి కనిపెట్టుకున్నట్టు జీవిస్తున్నాం తండ్రి. అనేక ఓదార్పు చేయండి ప్రభునైనా తల్లి తండ్రి భర్త భార్య అన్ని మీరే మాకు ఉన్నాం తండ్రి. ఈ యొక్క జీవితం ఉండుకోకుండా మీ యొక్క విశ్వాసం కలిగి నడిపిస్తారని చెబుతున్న వాక్యాన్ని మా హృదయాలతో బలపరచడం దాంట్లో ధైర్యంగా నడిపిస్తారని ఈ కాలం అంతట్లో మీకే శుద్ధి మహిమలను మన్నిస్తారని అంతలో వాళ్ళని ప్రభుత్వం అర్థంతో మిత్రులు వేడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. వైవాహిక జీవితంలో ఆయన భర్తను ఏర్పాటు చేసిన వాడు దేవుడు. అది జీవితకాలన బాధ. అది ఒకరోజు ఉండేది కాదు. ఒక మరణం తప్ప మరి ఏది కూడా భార్య భర్తని విడదీయడానికి బట్టి ఒక ఐక్యతను దేవుడు కలుగు చేస్తారు. ఒకరికొకరు సహాయకారులుగా ఉండడానికే దేవుడు వివాహ జీవితంలో వివాహం అనేది గొప్ప ఆశీర్వాదాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత భార్య భర్తలే శరీరులై దేవుడు ఆశీర్వదించిన కొలది వారికి బిడ్డలు కలుగుతారు. ఇదంతా దేవుడి యొక్క సృష్టి క్రమం. ఆ క్రమంలో నా భార్య ఎవరు నాకు తెలియదు. మా అమ్మ వెళ్ళిపోతూ ఒక ఆయన కలిసాడు భాషగా. అరే తమ్ముడు వివాహం చేయాలనుకుంటున్నాక దానికి సంబంధం చూడు అని అంటే మా ఆగిపోయేటట్టుగా ఉండదమ్మా కొంచెం కాబట్టి చూడాలి. అక్కడి తనకి వెళ్ళిపోయి ఆమె చూసి అక్కడే ఏమా మా అమ్మాయి పెళ్లి చేసుకుంటావా అని ఆవిడ తెరపేసి ఇంటికి వచ్చి అరే నీకు అమ్మాయి చూశాను నీకు పెళ్లి సెటిల్ చేశాను. ఎందుకంటే ఆ సంవత్సరం చనిపోతుంది మా అమ్మ. డాక్టర్స్ చెప్పేశారు. కనుక మరి ఆమె చనిపోకముందే నాకు ఒకనప్పుడు కనుక వివాహం చేసి స్థిరత్వం చేయాలని ఆమె ఆ రకంగా వివాహం చేసింది. ఏదైనా వల్ల జరిగిన మనిషితో పాపం అది ఎంతవరకు వస్తుంది అంటే
ఒకరికొకరు త్యాగం చేసుకున్నటువంటి స్థితికి అది తీసుకుని వెళ్తుంది. అది బాధ్యత. ఈ బాంధవ్యం ఎప్పుడైతే విడిపోతుందో అది చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే అంతవరకు ఏ చదువులే ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ జీవితకాలం అంతా కూడా అనుదినము బిడ్డల కొరకు వారి కాస్టలు సంపాదించడంలోనూ వారిని చదివించడంలోనూ వారి చేయడంలో బాధ్యతలు నెరవేర్చాల్సినటువంటి క్రమము దేవుడు తల్లిదండ్రులు పెట్టారు. ఆ బాధ్యత మేము మొదటి నుంచి కూడా ఆలోచనలో పెట్టాం. అయితే మా ఆవిడ ఇంటి బాధ్యతలు నేను కాదు, ఏం చూసుకోవాల్సిన నేను చూసుకోవాలి. ఇంటి పనులు ఇంటి బాధ్యత ఆవిడ. ఇంటి బాధ్యత అంతా చక్కగా చేసేది ఏంటంటే ఏ ఒక్క పని కూడా వదిలిపెట్టేది కాదు. చక్కగా తను చేసుకుంటూ పోతుంది. ఇంటి పనులు శ్రమ కాదు. పిల్లలు శ్రమ శ్రమ అని మాట్లాడారు. ఇంటి పనులు శ్రమ కాదు, ఆక్షేప. బాధ్యత నిర్వర్తించడంలోనూ శ్రమ అనే మాటకి అసలు అవకాశం లేదు. అందుకే నా భార్యకి శ్రమ అంటే నాకు తెలియదు. కష్టించి పని చేయడం. అయితే జరుగుతున్నదంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసేది. ఎక్కడైనా తేడా వస్తుందని కోరుకునేది కాదు. కనుక ప్రతి విషయంలో కూడా భార్యాభర్తలు ఒక అవగాహన కలిగి జీవితాన్ని కొనసాగి మేము అనుకున్నదంతా కూడా 20 సంవత్సరాల కాలంలో పూర్తి చేసేసాం. ఒక ప్రణాళికలో నేను నా కుటుంబాన్ని నడిపించాను. ఆ ప్రణాళిక ఏర్పాటులో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మా ఆవిడకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నా తండ్రికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, నేను మటుకు నేను అనుకున్నటువంటి ప్రణాళికను నెరవేర్చడం చాలా మొండిగా ఉంటాను. ఆ విషయంలో కొన్ని తగాదాలు వచ్చాయి. ఎందుకంటే నేను చేస్తున్నది వాళ్ళకి తెలియదు కదా. నేను ఎప్పుడూ ఉంటాను, చేసేది ఏదైనా మంచిదే కానీ చెడు అనేది జరగదు. ఆ మాటకి ఆమె లోబెట్టుకుంటుంది. మా కొరకు మేము ఎప్పుడు ఏమి చూసుకోలేదు. నా కొరకు కానీ నా భార్య కొరకు కానీ. ఎందుకంటే మా అమ్మ నాన్న పని చేసుకున్నా మాకు ఏమిలోనే ఉన్నాం. ఎందుకంటే మాకు చుట్టాలు ఎక్కువ. అప్పుడు విశాఖపట్నం ఒకటే సెంటర్ అన్నింటినీ, కేజీహెచ్ రెడ్డి, యూనివర్సిటీ రెడ్డి, అన్నింటికీ కృష్ణా నుంచి, గుంటూరు నుంచి, వెస్ట్ గోదావరి నుంచి ఈ చుట్టాలందరూ కూడా మా ఇంటే వచ్చారు. వాళ్ళకి చేపలు మాంసం, వీళ్ళు సంపాదించేదంతా కూడా చేపలకి మాంసం జరుగుతుంది. ఏమీ సంపాదించలేదు మా తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు టౌన్లో ఉన్నటువంటి స్థలము అప్పుడు ఎలీషా అని చెప్పి ఒక ఆయన ఉండేవారు. ఆయన బలవంతాన్ని పంపించాడు. దాని డబ్బులు కూడా మాకు లేవు. లేకపోతే మేము ఏ ఇంట్లోనైతే ఎదుగుతున్నామో వాళ్ళే మాకు డబ్బులు ఇచ్చారు. తర్వాత చీటీ చేసుకుని ఆ దగ్గర తీర్చుకునేవాళ్ళు. బ్యాంకు అకౌంట్, బ్యాంకులో స్థిరత్వం అనేది ఎప్పుడు కూడా లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళు ఊరికనే పోవడానికి వీల్లేదు. అతిథి మర్యాద అనేటటువంటి చాలా ఎక్కువగా మా ఇంట్లో ఉండేది. అందుకే ఎంతోమంది నా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నప్పుడు
ఫోన్ చేయకుండా వెళ్ళించేవారు కాదు అనే ఒక మాట వాడుతూ ఉంటారు. అతిథి మర్యాద అనేటటువంటిది అది చాలా అవసరం. అది మాకు ఆశీర్వాదం, పిల్లలకి ఆశీర్వాదం. కనుక నేను కానీ, మా పెద్దలు కానీ, మా చిన్నక్క కానీ, మా చెల్లి కానీ ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టారు. మా అమ్మని ఏ విధంగా ఆశీర్వదించాడు అంటే మాకు లేని లేకుండా ఆశీర్వదించాడు, మాకు సముద్రం నుంచి ఆశీర్వదించాడు, మాకు మమ్మల్ని అంతకట్టలుగా తెప్పించాడు. దీనంతటికీ కారణం ఏమిటి అంటే ఒక గృహానికి స్త్రీ మూలం. ఆ స్త్రీ జాగ్రత్తగా భవిష్యత్ జ్ఞానము కలిగి లేకపోతే అంతా కూడా నాశనం. అంటే భవిష్యత్ జ్ఞానంలో నా భార్య నాకు సహకరించింది. తన చేతిలో అలా తీసుకొచ్చి చేసేది. మేము అనుకునే వాటిని సాధించే వరకు ఇచ్చింది, తర్వాత ఎవరో నాశనం. నేను కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె సంపాదించి ఆమె ఏమీ కోరుకోలేదు, ఏమీ చేసుకోలేదు. అంటే ఇంకా నాకు అవసరం లేదనుకున్నాను. నేను దాన్ని పట్టించుకోలేదు. జ్ఞాపకం ఎదిరించి సరే అన్నింటిలో కూడా మేము సమకూరుతున్నాము. అయితే ఆలోచన మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని సేవలను తెచ్చుకున్నాడు. తెచ్చుకునేటువంటి దేవుడు ఎంత వేగంగా మమ్మల్ని ఆశీర్వదించాడు అని అంటే అసలు మాకే అర్థం కానిటువంటి పరిస్థితి. 1992 ఫిబ్రవరి నెలలో నేను ఈ చర్చ్ టేకప్ చేశాను. 1998లో బాగా ఉండేది. దాన్ని దేవుడు పడగొట్టాడు. పడగొట్టిన దాన్ని మనం లేవనెత్తాలి. స్థలం మంది కాదు. కానీ దేవుడి కృప ఉందంటే ద్రోణం చేస్తున్నాను నేను మాట్లాడినప్పుడు సరే నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఈ స్థలాన్ని మనకి ఆయన ద్వారా మమ్మల్ని దేవుడు గారు వీళ్ళందరూ కలిసి ఈ స్థలాన్ని మన చర్చకు కేటాయించారు. దీన్ని పెట్టడానికి మా దగ్గర డబ్బులు ఎక్కడ అది కూడా అభివృద్ధిగా దేవుడి కృపను పెట్టే సమకూటపడ్డాయి. మా ఆవిడ ఎప్పుడు నో అనేది కాదు. కార్పొరేట్ లోన్ పెట్టి తీసుకునే యాక్టివిటీ చేసేది, ప్రొవిడెంట్ లోన్ పెట్టి తీసుకునే యాక్టివిటీ చేసేది. అలాగా ఆమె కూడా కార్పొరేట్ చేసింది. నేను అదే రీతిలో డబ్బులు పెట్టి మా పాపకి ఆమె వివాహం కొరకు దాచినటువంటి డబ్బులను కూడా తీసి చర్చ కట్టడానికి స్టార్ట్ చేసింది. అప్పటికి చాలా పేద స్థితిలో ఉండేది చర్చ. అప్పుడు పెద్ద డబ్బులు లేవు. అయినప్పటికీ మాకు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. చర్చిలో కూడా ఇదిగోండి ఒక 10,000 ఇస్తున్నాం అనేవాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటి స్థితిలో నేను ఎందుకు చెప్తానంటే నా భార్య ఎంతగా సాధించిందంటే ఈ చర్చ్ కన్స్ట్రక్షన్లో ఆమె నో అనుకుంటాను. కొంచెం లోపల బాధపడేది. అంతా తీసుకొని చర్చిలో పెట్టేస్తున్నాడు. పిల్లల భవిష్యత్తు ఏమిటి అని కొంచెం ఆలోచించేది. ఏంటంటే మీరు ఏం చేస్తున్నారో ఆలోచిస్తున్నారా అని అంటే దేవుడే చూసుకుంటాడు అని ఒక మాట నేను కొట్టేస్తున్నాను. సరే అభివృద్ధి అయిన దగ్గర నుంచి దేవుడు అంచెలంచెలుగా ఈ సంఘాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చాడు. సంఘంతో పాటు మేము కూడా అభివృద్ధిలో వచ్చాం. మమ్మల్ని వదిలిపెట్టాడు దేవుడు. 2004లో నేను ఉద్యోగం మానేస్తే 2005లో ఆలోచన అంటే ఇరువురికి రావాల్సినటువంటి ఆదాయం ఇంచుమించు 75% పోయింది. ఆ పెన్షన్స్ ఉంటే ఉన్నాయి. ఆ పెన్షన్స్ అంటే అది జీవనం సాధించడం మొదలుపెట్టాం.
2005 ఆగస్టు 31వ తారీఖున మరి ఆమె దేవుని నిద్రించు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది ఆమె లేని లోటు అనేది లేదు. కానీ కొంచెం సహాయం లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా నాకు అప్పటికీ ఉంది, ఇప్పటికీ కనుక భార్య లేని లోటు ఎవరూ కూడా తీర్చలేదు. కానీ గుణవతి అయినటువంటి భార్య దొరకడం అరుదు అన్న రీతిగా ఒక గుణవతి అయినటువంటి భార్య దొరికింది అనేటువంటి ఒక గొప్ప సంతృప్తి నా జీవితంలో ఉంది. ప్రేమమంతగా బాధ అనేది దొరుకుతుంది. అయితే బాధ దేవుడే కనిపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పిలుచుకుంటేనే ఎవరైనా వింటున్నారు. దేవుడు పిలుపు లేకపోతే ఎవరు లేరు. చావు గురించి మీ అందరికీ ఎంతైతే తెలుసునో నాకు తెలియదు. కానీ నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చావులు వెళ్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సంఘంలో నేను లేకుండా ఏ చావు కూడా సమాధికి లేదు. ఎంతోమంది వేరే చేశాను, వాళ్ళ హిస్టరీ చూశాను, వారి యొక్క చావులు చూశాను. అలాగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఈ చావు అనేదానికి ఒకటే నేను తెలుసుకున్నాను. నువ్వు ఏ రకంగానో చెప్పు, అది దేవుడికి లేకుండా మనకు మా నాన్న చనిపోతాడని చెప్పి డాక్టర్ తీసుకుపోమన్నారు. కామలో రమారెడ్డి 19 రోజులు ఆ కామలో ఉన్నాడు. మాట లేదు, పలుకు లేదు. డాక్టర్ ఏమన్నారంటే మరి పలుకండి అది తీసుకోండి అని చెప్పేసి అంటే, అయ్యా ఎదురుగా తీసుకుంటాము మాకు ఒక్కగా తీసుకెళ్ళిపోతాం కదా, ఎక్కడి నుంచి ఎప్పుడు తీసుకుని వెళ్ళిందని అంటే డాక్టర్ ఏమన్నారంటే సరే మీ ఇష్టం వెళ్ళిపోయారు. ఆ బదులు మీరంటే వచ్చాక డాక్టర్ ఎవరు వచ్చి మా నాన్న దగ్గరకు వచ్చి నేను పెద్దగా ఉండడానికి మమ్మల్ని అందరినీ పక్కకున్నారు. శివరామిస్తున్నారు అనేటటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ పిలిచారు. వాళ్ళందరూ మా నాన్న కూర్చున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఏం చేశారో మాకు తెలియదు. అది చేసినటువంటి 8 రోజులు ఒక పెద్ద విరోచనమైంది. ఆయన పెట్టడంతో కూడా స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట. యాసిడ్ రాకుండా వల్ల అది కష్టపడుతుంది. అలాగే ఈరోజు ఆ విరోజు ఆయన మరుసటి రోజు ఆయన పడితేసింది. ఆయన మళ్ళీ 9 సంవత్సరాలు చనిపోతాడు. తీసుకెళ్ళి ఎక్కడ మనిషి 9 సంవత్సరాలు అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను. చావు అనే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు కూడా. ఎప్పటికైనా ఎవరైనా ఈ లోపల విడిచిపెట్టుకోవాల్సిందే. నువ్వు మట్టి నుంచి తీయబడినావు కనుక నువ్వు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు అని దేవుడే మరణాన్ని ఏర్పాటు చేశాడు. కానీ మీరు కొంచెం బాధపడుతుంటారు. ఎందుకంటే బాంధవ్యాలతో కూడిపడి ఉన్నటువంటి మనుషులకు తీరు బాధ అనేటువంటిది మన విశ్వాసానికి ఒక పరీక్ష. బాధ అనేటువంటిది మన విశ్వాసానికి ఒక పరీక్ష. ఆ పరీక్ష నెగ్గదు. అది నెగ్గకపోతే కష్టం. యాకోబు చెప్తాడు, 2:4 ప్రభుగా చెప్తాడు, మీ విశ్వాసములకు కలిగే పరీక్ష ఓర్పును గుర్తించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అవి మహానందమని ఎంచుకున్నది. ఓర్పు తన ప్రేమ కొనసాగమని యాకోబు 1వ అధ్యాయం 2-4 వచనాలను కూడా ఈ బాధ గురించి, ఓర్పు గురించి, విశ్వాసం గురించి ఇక్కడ రాస్తాడు. బాధ కలుగుతుంది.
ఓర్చుకోవాలి. ఓర్పులో విశ్వాసం కలిగి ఉంటారు. ఏమిటంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఎవరు విడిచిపెట్టిపోయినా దేవుడు అనేవాడు అనిపించుకొని కూడా మనకు తోడుగా ఉంటాయి. ఆవిడ పోయినప్పటికీ పిల్లలు ఎవరికి పెళ్ళి కాలా, ఎవరు కూడా స్థిరపడాలి. ఎలా నేను భయపడలేదు. స్థిరపడి పోయినప్పటికీ దేవుడు చూసుకుంటాడు అనే ఒక విశ్వాసంతో ముందుకు నేను కొనసాగాను. మరి పరిచర్యలో పరిపాలిస్తుండగా సంతోషం చేశాం. అలాగే ఆనందం కూడా పరిచర్యలో పరిపాలిస్తుండేటట్టు 20 సంవత్సరాలు కూడా. కానీ వాడు చదువుకుని ఉద్యోగం చేసి చక్కగా బతకాలి అనేటటువంటిది నా యొక్క ఉద్దేశం. సరే, వాడు చాలా ప్రయత్నం చేశాడు, టీచర్ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఎక్కడ కూడా స్థిరత్వం అనేటటువంటిది కనబడదు. స్కూల్ పెట్టాం, స్కూల్ కూడా కొనసాగలేదు. డాడీ మరి బిఎడ్ చేస్తాను, నేను లాయర్ చదువుతాను అన్నప్పుడు సరే కానీ చక్కగా చదువుకున్నాడు. పాస్ అయిన వెంటనే నేను ఊరుకోలేదు. రా, నువ్వు వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి అని మా కుటుంబానికి శ్రేయోభిలాషి సీతారామయ్య గారు, మా అమ్మ అంటే ఆయన ఎంతో గౌరవం, ఆయన దగ్గర తీసుకుపోయి ఆనందంగా ఇష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే వాటి వివాహం కూడా స్థిరపడింది. వివాహం చేసాం. దానికి ముందుగా సంతోషం మరి పరిచయలో ఉంటున్నాడు కాబట్టి వాటి వివాహం జరగాలని వివాహం చేశాం. పాప వివాహం జరగాలి, ఉద్యోగం వచ్చింది, దేవుడు ప్రభుత్వం పెట్టి పాప చక్కలైపోయింది. ఆమెకు వివాహం చేశాం. వారందరూ కూడా ముగ్గురు కూడా వారి వారి జీవితాన్ని చక్కగా దేవుడు కొనసాగిస్తున్నాడు. విశ్వాసం అది ఒకటి. నిరీక్షణ, ఈ విశ్వాసం నిరీక్షణ మనకి కొనసాగాలి అన్న మరి ఈ యొక్క అడ్వైస్. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అవి మహా ఆనందం అని ఎంచుకుని ఓర్పు తన క్రియను కొనసాగించుకుని చేయండి. ఎంత ఓర్చుకోవాలి, శ్రమ అనుకోకుండా, బాధ అనుకోకుండా, కష్టం అనుకోకుండా దేవుడి చిత్తం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుడి చిత్తాల గురించి ఎదురు చూస్తున్నాం కదా అని చెప్పి అంతా దేవుడి మీదే పారవేశం అనడానికి లేదు. మనం కృషి చేయాలి. మనం చేయాల్సిన పనిలో ఎక్కడా కూడా ప్రసంగి 9:10 అంటాడు, మీ శక్తివంతులు లేకుండా మీరు పని చేయాలి, పనికి తగ్గ ఫలాన్ని కనుక ఏదేమన్నా దేవుడిని గర్వించే మనుషులు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను రుణీకరింపకూడదు. ఇది దేవుని యొక్క శిక్షగా కూడా మనము కొనసాగించవచ్చు. భార్య చనిపోయినా, భర్త చనిపోయినా అది దేవుడు మనకంగా శిక్షిస్తున్నాడు. శిక్షణ అంటే బాధించడం కాదు. శిక్షించడం అంటే ముందుకి వారి యొక్క జీవితాల్లో కలిగేటటువంటి మార్పు, దానిలో ఓర్పు, సహనం, నిరీక్షణ ఇవన్నిటిని కలిగి కొనసాగించడమే శిక్షణ. ఎడ్యుకేషన్ అంటే శిక్షణ అంటే ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేట్. అంటే దేవుడు ఎప్పటికైనా ఒక వ్యక్తిగానే ఉంటాడు. అది భార్య ఉంటుంది, భర్త ఉంటుంది, వ్యక్తులే. వారు ఏ విషయంలోనైనా వారి కలిగేటటువంటి వ్యక్తులు దేవుడి యొక్క శ్వాసమే, బహుమానమే తప్ప ఇది మా అని అనుకోవడానికి వీలేదు. ఎందుకంటే పెద్దవారు అయిన తర్వాత వారు వివాహం చేసుకొని వారి యొక్క కుటుంబం
వారి ఏర్పడతారు. ఇది దేవుడి యొక్క సృష్టి. అందుకే పెళ్ళైన తర్వాత బాధ్యత అనేటటువంటి తల్లిదండ్రులకి పోతుంది. పెళ్ళైన తర్వాత బాధ్యత అనేటటువంటిది పెళ్లి చేసుకున్నటువంటి వారికి కలుగుతుంది. అంటే ఇదంతా కూడా శిక్షణే. బ్రతుకున్నంత కాలం పడేటటువంటి శ్రమలు, ఓర్పులు, బాధలు, కష్టాలు, చనిపోయిన తర్వాత వచ్చేటటువంటి కష్టాలు, నష్టాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా శిక్షణే. మన యొక్క విశ్వాసము, మన ఓర్పును, మన నిరీక్షను దేవుడు పరీక్షిస్తున్నాడు. అది ఒకటే విశ్వాసంతో ఉండాలి. ఎవరైనా సరే ఏడుపు అనేది నేను చూశాను. చనిపోయినప్పుడు తెగ ఏడ్ చేస్తారు, బాగా ప్రేమించారు, నటిస్తారు కొంతమంది. బాధలు వాళ్ళ మనసులో ఉన్నదంతా కూడా పక్కేస్తారు కొంతమంది. ఆ శవం అక్కడే ఉంటుంది. ఆ మనుషులు అనేక సాక్ష్యాలు ఆ శవం ఒకటి కానీ బయటకు వచ్చేస్తారు. కనుక అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు అక్కడ పలుకుపడుతూ ఉంటాయి. ఇష్టం ఉన్నవారు ఇష్టంతో మాట్లాడతారు, ఇష్టం లేని వారు ఇష్టం లేనితో మాట్లాడతారు. ఈ రకంగా ఒక రకమైనటువంటి స్థితి బ్రతుకున్నంత కాలంలో మనకి కలుగుతూ రకాగా యోగు అంటాడు, స్త్రీ కలిగినటువంటి నరుడు కొద్ది ధనములై కలవాడై మిక్కిలి బాధ నందును. యోగు 14:1. స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినములు కలవాడై మిక్కిలి బాధ నందును. ఏం బాధ? మరణ బాధ. కనుక ఈ మరణ బాధ నుంచి తొలగించడానికి, ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించడానికి మనం పొందలేనటువంటి ఈ స్థితిలో ఉన్నాం కనుక మరణ బాధను మనం అనుభవిస్తాం. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి ఈ మరణ బాధ నుంచి మనల్ని విముక్తులను చేస్తున్నాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక మరణించిన వారిని మనము మరణించినట్టుగానే వదిలేదు. దాన్ని తలంచుకొని దుఃఖపడటం, లేకపోతే వాళ్ళు చేసిన క్రియలు ఏదో మనకు తెలుసున్నంత వరకు మాట్లాడుకోవడం, ఇవంతా కూడా వ్యర్థమని. ఎందుకు వ్యర్థము అని అంటే వ్యక్తిగతంగా వ్యక్తులు వారి వారి జీవితంలో వారి యొక్క మానసిక స్థితిలోనే వారు ముందడుగు వేస్తారు తప్ప ఎవరు ఎవరి గురించి బ్రతకరు, ఎవరు ఎవరి గురించి కూడా తెలియదు. ఇది దేవుని యొక్క సృష్టి క్రమం. కనుక ప్రేమైనటువంటి వారులాగా ద్వేషం, బాధ, పగ, ఈర్ష్య ఇవన్నీ కూడా మన పాపంలో పట్టిస్తాయి. వీటిని జయించి మనము దేవుని యొక్క సన్నిధానంలో దేవుని కృపతో కనిపెట్టుకుని దేవుని యొక్క విశ్వాసంతో, క్రీస్తునందు విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా మనకు తోడై ఉంటాడు. మరణించిన తర్వాత తోడై ఉంటాడు, బ్రతికి ఉన్నంత కాలము తోడై ఉంటాడు. ఏ లోటు రాలేదు. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా వాటన్నిటినీ సరిదిద్దువాడు ఆ దేవుడు. కానీ మనము ఏ స్థితిలో కూడా దేన్ని కూడా మర్చిపోకూడదు. అందుకే నా భార్య పుట్టినరోజైనా మరణించిన రోజైనా నేను కంపల్సరీ ప్రార్థన పెడతాను. ఎందుకు పెడతానంటే నా భార్య బ్రతుకున్నంత కాలంలో నాకు అవసరమైనటువంటి శ్రమ, నాతో ఆమె పంచుకున్నటువంటి బాధ్యత, నాతో ఆమె చేసినటువంటి త్యాగం, ఇవన్నీ కూడా నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటున్నానే ఉన్నది. కనుక అనునిత్యము మనం
చెబుతూ ఉండాలి, మర్చిపోకూడదు. సమాధులు కట్టించుకోవడం చేసింది ఏమీ లేదు, కానీ ప్రేమ అనేది ఉంటే అది హృదయంలో ఉండాలి, అది కార్యరూపాన మనం చూపించాలి. అయితే నిరీక్షణ ఒకటే, క్రీస్తు వ్యాధిలో తప్పక నా భార్య ఆయన సన్నిధానంలో ఉండాలనేటువంటి ఒక దృఢమైన విశ్వాసము నాకు ఉంది. అది జరుగుకోవాలని నా ప్రభువు